నమస్కారం అండి. ముందుగా రాజమండ్రి కార్పొరేషన్ కమిషనర్ వారికి, అలాగే సిటీ ప్లానర్ సిపి గారికి, అలాగే మండల రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఓ గారికి నమస్కారం అండి. ముందుగా రావడానికి కారణం ఏమిటంటే, ఇక్కడ కనపడుతున్నటువంటి దగ్గరగా 5 సెంట్ల భూమి అండి. ఇది 5 సెంట్ల భూమి 2017లో విజయరామరాజు గారు కమిషనర్గా ఉన్నప్పుడు ఆదేశాల మేరకు ఈ రోడ్డు వైండింగ్లో కార్పొరేషన్ వారు రోడ్డు వైండింగ్ కొరకు ఇల్లు తొలగించడం జరిగిందండి. మేము పీతాకృష్ణ గారి పేరు మీద పట్టా అండి. ఇది 1981లో ఇది మినిస్టర్గా ఉన్నప్పుడు బత్తిన సుబ్బారావు గారు డిక్లేర్ చేశారండి. ఈ భూములన్నీ కూడా కేటాయించారండి. మాకు పీతాకృష్ణ గారికి 4 కొడుకులోని సంతానం అండి. నేను లాస్ట్ అబ్బాయిని. ఈ 4 కుటుంబాలు కూడా మేము ఇక్కడే జీవనోపాధి కలిగించుకుంటూ లారీ డ్రైవర్లకి, లారీ క్రేన్ల కింద జీవనోపాధి కలిగి ఉండేవాళ్ళం అండి. ఇక్కడ ఆ కమిషనర్ గారి యొక్క ఆదేశాల మేరకు రోడ్డు వైండింగ్లో మాకు ఇల్లులు బాంబే మన రామకృష్ణ థియేటర్ వెనకాతల ఇల్లులు గృహాలు ఫ్లాట్లు ఇస్తామని చెప్పి మమ్మల్ని ఒప్పించి ఇక్కడ ఖాళీ చేయించడం జరిగిందండి. అప్పటికి మాకు 4 అన్నదమ్ములకి కూడా, మా అమ్మగారికి మా నాన్నగారు కాకుండా మా 4 అన్నదమ్ములకు కూడా 3 ఫ్లాట్లే కేటాయించారండి. మిగతా 2 ఫ్లాట్లుగా అడిగితే కేటాయిస్తామని చెప్పడం జరిగిందండి. ఈ ఇల్లు తొలగించిన తర్వాత సుమారుగా 25 అడుగుల స్థలం ఖాళీ ఉన్నదండి. ఖాళీ ఉండేది. తర్వాత సిటీ ప్లానర్గా ఉన్నప్పుడు రామ్ కుమార్ గారిని కలవడం జరిగిందండి. అప్పుడు ఎంఆర్ఓ గారు పోసయ్య గారిని కలవడం కూడా జరిగినదండి. జరిగిన తర్వాత ఈ ఖాళీ ప్లేస్లో ఏదైనా షాప్ నిర్మించుకోండి, ఏదైనా బతుకుదేరు కోసం ఉండండి, మీ అమ్మగారు కూడా ఏజోడు, మీ నాన్నగారు కూడా ఏజోడు అని చెప్పడం జరిగిందండి. తర్వాత మా నాన్నగారు కాలం చేయడం జరిగిందండి. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా అక్కడే కొత్తగా బతుకుదేరు కోసం అక్కడ అతలాకుతలం అయిపోయి మా అమ్మగారు కూడా ఏజ్డ్ అయిపోయి మేము బతుకు సాగించడం జరిగిందండి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఈ రోడ్డు వైండింగ్లో ఇల్లులు తొలగించిన తర్వాత ఈ ఖాళీ స్థలం ఎలా ఉంటుండగా అక్కడ ఇంటి దగ్గర నుంచి మా పక్క నుంచి డిస్టెన్స్లో ఇదిగోండి ఖాళీ స్థలం. అప్పట్లో రోడ్డు వైండింగ్లో అదే 2017లో విజయరామరాజు గారు మా ఇంటితో పాటు ఇక్కడ ఉన్న ఇండ్లు కూడా ఇదిగో తాటకిల్లు ఉండేది. ఇక్కడ ఈ ఇంటి వానరు కండేపల్లి సూర్యుడు అండి పేరు. ఈ ఇల్లు తీసేసిన తర్వాత ఇది కూడా రోడ్డు వైండింగ్లో తీసేసిన తర్వాత మరలా ఇప్పుడు ఎలా పర్మిషన్ ఇచ్చారండి ఈ కట్టడానికి? ఇది ఉన్నతాధికారులు వైఖరి లక్షణమా లేకపోతే ఏ విషయం అన్నది ఇది ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళిందో లేదో తెలియదండి. తెలిసి కడుతున్నారో తెలియక కడుతున్నారో తెలియదు. ఆల్రెడీ ప్లానింగ్ ఫౌండేషన్ కూడా వేశారు. దీనికి పర్మిషన్ ఎలా ఇచ్చారు, సిటీ ప్లానర్ గారు ఎలా ఇచ్చారు అన్నది, ఎవరు ఇచ్చారు అన్నది తెలియదు. దానికి ముందు మా ఇల్లులు కూడా ఈ ఫోటోల్లో ఇదిగోండి 4 ఇల్లులు కూడా ఒక్కొక్క ఇల్లు తీసేసిన క్రమంలో మా ఇల్లులు కూడా మధ్యలో మేము అప్పుడు ఫోటోలు తీసుకున్నామండి. 2-3 ఇల్లులు, 2 పెంకుటిల్లులు, ఒక తాటేకిల్లు, ఒక డాబా అండి మా ఇల్లులు. వాటితో పాటు తీసిన ప్రదేశం అండి ఇది కూడా. తాటేకిల్లు కూడా తీసి దీని యొక్క పర్మిషన్ ఇచ్చారు. ఓకే, పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా ఒకవేళ ఇచ్చినట్టయితే, అధికారులు నిజంగా ఇచ్చినట్టయితే అదే ప్లేస్లో మాకు ఇంకా 25 అడుగుల స్థలం ఉందండి. దాని నిమిత్తం మేము కూడా బతుకుదెరువు కోసం మాకు కూడా షాపుగా లేకపోతే ఏదో నిర్మించుకొని మాకు కల్పించాలని చెప్పి ఆదేశాల మేరకు మేము కోరుతున్నామండి. ఇదే కనుక మీరు ఇక్కడ పర్మిషన్ ఇచ్చి అక్కడ లేదు, కుదరదో లేదు అనుకునే విషయం కానీ వచ్చేటట్టు అయితే, నా కుటుంబంతో నాకు 2 ఆడపిల్లలండి. నా ఆడపిల్లలతో నేను, మా తల్లిగారు, మా భార్య కలిపి మేము అక్కడ ఆమరదీక్ష కూర్చోడానికి కూడా మేము వెనకాడమని చెప్పి ఉన్నతాధికారులకి తెలుపుతున్నామండి. అది వచ్చే వరకు కూడా ఇది మా తాతల గారి నుంచి, మా నాన్నగారి నుంచి ఇచ్చిన స్థలం అండి. అక్కడ అంతా వదిలేసి పరిచయాలతో అన్ని కూడా ఇక్కడ వదులుకొని ఎక్కడికో ఊరి చివరికి వెళ్ళి మాకు ప్లాట్లు అవి ఇచ్చారండి, కల్పించారు. అది కూడా పూర్తిగా ఇవ్వకపోవడంతో 5 ఇళ్ళకి 3 ఫ్లాట్లు ఇచ్చి 2 ఇళ్ళు కూడా ఇస్తామని చెప్పి పక్కన పెట్టి ఇంకా నిర్లక్ష్యంగా వదిలేశారండి. దీనిపై దృష్టి సాధించి మా ఉన్నత అధికారులు మాకు న్యాయం కల్పించాలని కోరుకుంటున్నామండి. ఇది కానీ కల్పించలేని పక్షంలో మేము ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడానికి రెడీగా ఉంటామండి.